హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఇంకో వీడియోతో అయితే వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా! కురుక్షేత్రంలో ఉన్న భీష్ముకుండకి అయితే వెళ్తున్నాం. సో, పదండి అందరం కలిసి చూసేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా సరే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఎంటర్ అయిపోయాము. చూసారు కదా! ఇదే అనమాట భీష్మకుండ. అండ్ ఏంటి భీష్మకుండ ఏంటి అని మీ అందరికీ డౌట్ కదా! సో, చూసేద్దాం పదండి. అండ్ ఇక్కడున్న ఆంజనేయ స్వామి గుడి అనమాట. చాలా పెద్ద గుడి, చాలా పెద్ద విగ్రహం అనమాట. చాలా బాగుంది, అందరూ దర్శించుకోండి. అండ్ ఏంటి దీని స్టోరీ అనుకుంటున్నారు కదా, మీ అందరికీ కురుక్షేత్ర యుద్ధం తెలుసు కదా, అప్పట్లో పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధం. సో ఆ యుద్ధంలో భీష్ముడు కౌరవుల సైడ్ ఉన్నాడనమాట. సో అతన్ని ఎవరూ చంపలేరంట. భూమి మీద పడిన మనకి ప్రళయం వస్తుంది అంటే అటువంటి సిచ్యువేషన్లో అతను భూమి మీద కూడా పడకూడదంట. కానీ ఎవరు కూడా అతన్ని చంపలేరంట, తనకు తాను చనిపోతే కానీ. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే బాణాలతో అతనికి కిందన భూమి మీద పడకుండా ఏర్పాటు చేసి అతన్ని అందు మీద నించోబెట్టి, చూశారు కదా, చూస్తున్నారు కదా ఎట్లా చేశారో. సో అలా అనమాట, అలా పడుకోబెట్టి అతన్ని ఉంచారనమాట కురుక్షేత్రం యుద్ధం అయ్యేంత వరకు. సో ఆ యుద్ధం జరిగిన ప్లేస్, ఆ భీష్ముణ్ణి అలా ఉంచిన ప్లేస్ అనమాట ఇదే అనమాట భీష్మకుండ. అండ్ ఆ నది చూసారు కదా, అది కూడా నది అంటే చెరువు. చూసిన తర్వాత పదండి లోపలికి కూడా వెళ్దాము. లోపల కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోస్ కానీ ఎలాంటి ఎంట్రీ లేదు, కానీ నేను రిక్వెస్ట్ చేశా. ఎందుకంటే ఇక్కడ ఎవరు అంటే మేము వచ్చిన టైంలో ఎవరు లేరనమాట. సో అందుకే రిక్వెస్ట్ చేశా, వాళ్ళు కూడా ఏం అనలేదు. ఓకే సరే అయితే అండి అని చెప్పేసి ఓకే చెప్పేశారు. సో లోపలికి అయితే తీసుకెళ్ళిపోం. ఇది అనమాట లోపల. అండ్ లోపల ఎట్లా ఉంటుందో చూసేయండి మీరే. ఒక సైడ్ నుంచి వాళ్ళు అంటున్నారు తీయకండి ఫొటోస్ అని, కానీ నేనైతే తీసాను డేర్ చేసి. అండ్ మళ్ళీ మేము ఎప్పుడో వస్తాము, మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, మళ్ళీ మాకు రావడానికి కుదరదు, సో ప్లీజ్ అండి అంటే ఓకే చెప్పారనమాట. సో చూసేయండి ఆంజనేయ స్వామి, కౌరవులు, పాండవులు, భీష్ముడు చూస్తున్నారు కదా, భీష్ముడి సమాధి. అండ్ ఇదనమాట చాలా బాగా అనిపించింది మాకైతే. మన పాతకాలంలో జరిగినవంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అప్పట్లో ఇలా జరిగిందా, అతను వివరిస్తున్నారు కూడా మనకి, వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నారు ఇలా జరిగింది అని చెప్పి. మాకైతే మంచిగా అనిపించింది. చూసేయండి. అండ్ ఇక్కడ పంతులు గారు అనమాట, ఎవరైనా ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పేసి. తర్వాత అతను ప్రసాదాలు కూడా ఇచ్చారు మాకు, రుద్రాక్షలు ప్రసాదాలు కూడా ఇచ్చారు బయట అనమాట. సో బయట కూడా గుడిలో టెంపుల్స్ అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, చూసేయండి ఎలాగుందో మీరే. అండ్ రాధాకృష్ణులు, శివుడు, తర్వాత వినాయకుడు అందరూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇదే ప్లేస్లోని అర్జునుడికి రాజ్య పరిపాలన మొత్తం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పి మొత్తం ధర్మరాజుకి అందరికీ చెప్పాడంట భీష్ముడు. సో చాలా ఫేమస్ అనమాట కురుక్షేత్రంలో ఇది మాత్రం. ఎవరైనా సరే కురుక్షేత్రం వస్తే ఎవరు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇదే అనమాట భీష్మకుండ. మేమైతే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒక భగవద్గీత బుక్ పెట్టుకొని చదువుకునేది ఉంటుంది కదండి స్టాండ్, అది ఒకటి తీసుకున్నాము, స్టిక్ ఒకటి తీసుకున్నాము, మంచిగా అనిపించాయి. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నాకు వచ్చినంతగా చెప్పాను, తప్పులుంటే క్షమించండి నన్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.